ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వజీర్ ప్రకాష్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పీసీసీ మాజీ కార్యదర్శి ముద్దగోన్ రామ్మోహన్ గౌడ్ ప్రకాష్ గౌడ్ని శాలువతో సత్కరించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుడ్డు సుబ్రహ్మణ్యం, కృష్ణాగౌడ్, జగన్, తిరుమల రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మహిళా నాయకులు పాల్గొని వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆహ్వానించినందుకు కూడా అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ పరమే కాదు, అన్న ఆత్మ బంధువుగా ముందుగా అందరికీ వెన్నంటూ ఉంటాడు. ఆడపిల్లలు అని అంటే తన ఇంటి ఆడపడుచుల్లాగా భావించి ఎప్పుడైనా అతిథి మర్యాదలతో అమ్మ అనే ఒక సంబోధనతో పిలుస్తాడు తప్పితే ఎప్పుడు కూడా ఎటువంటి ఆలోచనతో కానీ ఏ రకమైన దురుద్దేశాలతో కానీ ఈనాటి రాజకీయంలో కొంతమంది నాయకులను మనం చూస్తూ ఉంటాం. కానీ మా అన్న దానికి మొత్తం భిన్నంగా ఉంటాడు. మా ఇంటి వ్యక్తి, మా ఇంటి ఆడపడుచులని స్వీకరించి మా అందరినీ ఆహ్వానించి ఇంత మంచి వేడుక జరుపుకుంటున్న అన్న ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ చెల్లెళ్ళ ఆశీర్వాదాలతో అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు పూర్తిగా కోరుకుంటున్నాం. అన్నకి మరొక్కసారి కూడా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. సోదరుడు మాజీ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ అయినటువంటి వజీర్ ప్రకాష్ అన్న గారికి మా అందరి మహిళలందరి తరఫున కూడా ఆకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక ముందు అడుగడుగున కూడా అంచెలంచెలుగా ముందుకు అడుగు వేసి తన అడుగులో మా అడుగు కూడా ఉంటుందని ఇక్కడ నుండి మేము తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మా మహిళలందరి తరపున కోరుకుంటున్నాం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భం వారికి నివాళులర్పిస్తూ ఎన్టీఆర్ అమహే అంటూ చెప్తూ వారు జన్మించినటువంటి ఆ డేట్లో నేను జన్మించడం నా అదృష్టంగా భావిస్తూ గత రాజకీయం భవిష్యత్తే మాకు తెలుగుదేశం పార్టీ. మేము తెలుగుదేశం పార్టీ ఫౌండర్స్ స్వర్గీయ బింగి బాలకిషన్ గౌడ్ గారు ఫస్ట్ మనకు తదుపరి జరిగిన ఎన్నికల్లో మా అమ్మగారు కూడా కౌన్సిలర్గా నిలబడడం జెండా పట్టి ముందుకు ఎదిగి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ మరి మాకు నేర్పింది ఎన్టీ రామారావు గారు. మహిళలను గౌరవించాలన్నా, మహిళా శక్తిని పైకి తీసుకురావాలన్నా మహిళలే నిజమైన నిజాయితీగా ఉంటారని చెప్పేసి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నమ్మినటువంటి సిద్ధాంతం మేము కూడా నమ్మడం, వారి ఉనికిని అప్పిపుచ్చుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం మా మహిళా సోదరి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మా సుజాతక్క గారికి, భాను గారికి, అదేవిధంగా రజనీ గారికి, రాజేశ్వరి గారికి, వసంత గారికి, మరి గౌరీ గారికి, పుష్ప గారికి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ నేను ఎప్పుడు మహిళలని రాజకీయంగా ఎదగాలని, వారు ఉంటేనే పార్టీకి ఒక లక్ష్మీ కళ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఒక వేదిక మీద ఎంతమంది ఎన్ని ప్రసంగాలు చేసినా ఒక్క మహిళ కూడా లేకపోతే ఆ వేదిక అంతగా కనపడదు నాకు తెలిసి. అదే ఎక్కడైతే మరి ఆడవాళ్ళు గౌరవిస్తామో అక్కడ లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఆ విధంగా నా మీద అభిమానంతో ఈరోజు నా జన్మదిన సందర్భంగా నన్ను అభినందించడానికి ఇచ్చేసినందుకు మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ మనం ఎంత సంపాదించినా ఏది చేసినా మనతో పాటే వెళ్ళిపోతాం, మనం ఇక్కడ వదిలేసే వెళ్ళిపోతాం. కానీ మనతో పాటు చిరస్థాయిగా నిలబడేది మన పేరు ప్రదర్శన, మన మంచితనంతో ఎప్పుడు కూడా నేను మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ విపిజీ ఫౌండేషన్ని స్థాపించి కూడా నేను గతంలో ఇప్పటివరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. సంక్షేమ పథకాలు గవర్నమెంట్ కొన్ని విధంగా అందినప్పుడు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా మరి వృద్ధాప్య పింఛన్లు కూడా ఇచ్చి ఎంతోమందిని ఆదుకోవడం జరిగింది. ఏ కార్యం ఉన్నా నేను అన్న అంటే ఒక తమ్ముడు అంటే ఒక అన్నలాగా, మరి ఒక సోదరికి అన్నలాగా ఈ విధంగా పనిచేస్తూ అభివృద్ధి కార్యక్రమాల కంటే ఆత్మీయ అభినందనాన్ని ఎక్కువ పెంచుకున్నాను. ఈరోజు నేను కార్పొరేటర్ పదవి కాలం పోయి 15 సంవత్సరాలు అయినా ఈ అభిమానము, ఈ యొక్క ఆదరణ ఇదంతా కూడా నేను వాళ్ళతో ఉన్నటువంటి సన్నిహితం, వాళ్ళు నాకు ఇచ్చినటువంటి అభిమానం. కాబట్టి పరస్పరం ఎప్పుడు కూడా గౌరవించాలి. వాళ్ళని గౌరవిస్తేనే ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చురుకైన పాత్ర వహిస్తూ మంచి ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు ముందుకెళ్తారు. కాబట్టి ఎప్పుడు ఏదైనా కానీ రాజకీయాలు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం. కాబట్టి నేను ఎప్పుడు వారిని విస్మరించను. పెద్దలంటే గౌరవం, చిన్నలంటే అభిమానంతో ముందుకెళ్తున్నటువంటి నా యొక్క పుట్టినరోజు. ఈ యొక్క పుట్టినరోజు సందర్భంగా చాలామందికి ఏదో ఒక చేయాలనే సంకల్పంతో
నాకు తెలిసిన కార్యక్రమం కూడా చేస్తూ ముందుకెళ్తున్నందుకు వారు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తుంది. జై హింద్.